మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని 2 దేవాలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడటమే కాకుండా మరోవైపు కప్పేర నరసింహస్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మవారికి అలంకరించిన బంగారు ముక్కు పుడక, పుస్తలు, మట్టెలు, విలువైన నెక్లెస్ తో పాటు సుమారు 50,000 రూపాయలు విలువైన పూజా సామాగ్రిని అపహరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఘటనలో ఆలయ భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే ప్రాంగణంలోని కప్పెర నరసింహస్వామి దేవాలయంలోనూ దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. గడ్డపారలతో తవ్వి స్వామివారి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో స్థానిక ప్రజలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీ విగ్రహాల ధ్వంసం ఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనకి తూప్రాన్ గ్రామంలో నిలకడైన పెద్దమ్మ తల్లి దేవాలయంలో రాత్రి దొంగలు ప్రవేశించి అమ్మవారికి నష్టం కలిగించారు. కొంత సామాగ్రి వెళ్ళింది. అదేవిధంగా కూడా పుసమెట్టలు, గంటలు, తర్వాత నిత్యవారి వాడుకునే సామాన్లు ఇట్లాంటివి దొంగిలించారు. సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 దాకా కూడా దేవాలయానికి చాలా కూడా కష్టం కలిగింది. కానీ పాపాత్మలు మాత్రం ఉత్తగా ఊరు ఖచ్చితంగా అమ్మవారు వారిని తప్పకుండా శిక్షిస్తుంది. ఒకనాడు అయ్యేటువంటి వ్యవహారం కాదు ఇది. ఖచ్చితంగా వాడి జీవితంలో వారి అమ్మవారికి ఆగ్రహం వాడు తగ్గిస్తారు. కాబట్టి పోలీసులు కూడా జాగ్రత్తగా పట్టించుకోవాలని మనం చేస్తున్నాము. దేవాలయాలు పట్టించుకోవాలి. మరి మన హిందూ దేవాలయాల మీద దుండగుల యొక్క దాడి మరీ ఎక్కువైపోయింది. కాబట్టి మన హిందువులందరం కూడా తప్పకుండా దేవాలయం కాపాడుకోవాలి. కనీసం నిత్యం ఒక్కడన్నా కూడా దేవాలయానికి రావాలి. దేవాలయం కట్టంగానే కాదు, ప్రతిరోజు కనీసం 2-3 వచ్చి దేవాలయం కాపాడుకుంటే దేవుడు ఉంటాడు. దేవాలయం ఎంతకాలం బాగుండదు, గ్రామం అంతకాలం బాగుండదు. కాబట్టి స్థానిక నరసింహస్వామి దేవాలయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ప్రజలకు గ్రహించి దేవాలయాలకు నిత్యం వెళ్ళి దేవాలయాలు కాపాడాలి. మనకి తుప్రాన్